ఎట్లాంటి హోప్స్ ఉన్నాయన్న మీకు? బద్దలు రికార్డ్ బద్దలే. సో ప్రజెంట్ పుష్ప 2 చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది కదా, ఆ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? రికార్డు బ్రేక్ చేస్తుంది అనుకోను, కానీ ఏముందన్న పుష్పలో ఫైట్స్ సాంగ్స్ ఉంటాయి, పైన స్టోరీ ఉండద్దా? స్టోరీ లాగుంది, లాగుంది. తర్వాత ఏదో ఇక ఇష్టాపరంగా మాట్లాడదు, కానీ గేమ్ చేంజర్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంటే అలాంటి ఒక స్టోరీ ప్రజలకి కావాలి, కానీ పుష్ప 2 లాంటి స్టోరీ పనికిరాదు అనుకోవచ్చా? పనికిరాదు. స్టోరీ అనేది సమాజానికి అది మెసేజ్ ఇవ్వడం అనేది చాలా తప్పు. ఇప్పుడు అల్లు అర్జున్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఫ్యాన్స్ కూడా అనుకుంటారు కదా, మేము కూడా ఏదో చేయాలని. కానీ అల్లు అర్జున్ రీసెంట్గా మాట్లాడుతూ నేను దేశం గర్వపడే లాంటి సినిమా తీశాను, కానీ మీరు నన్ను మెచ్చుకోవట్లేదు అంటున్నాడు కదా. సో నిజంగా గర్వపడచ్చు అంటారు పుష్ప 2 చూసి? నాకైతే నచ్చలే. ఆయన యాక్టింగ్ పరంగా నాకు ఇష్టం ఆయన, కానీ నాకు నచ్చలే. సో దేశం గర్వపడే సినిమా గేమ్ చేంజర్ అనుకోవచ్చా? మంచి మెసేజ్ ఉంది కాబట్టి మీరే అలా వస్తారు కదా, చెప్తాం మేమే. అంటే శంకర్ కొంచెం రీసెంట్గా భారతీ 2 తీసి కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు కదా, సో హోప్స్ పెట్టుకోవచ్చు అంటారా మరి? గేమ్ చేంజర్ మీద చాలా హోప్ పెట్టుకోవచ్చు, 100% హోప్ పెట్టుకోవచ్చు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి ఒక రూమర్ అయితే నడుస్తుంది. వస్తే ఎట్లా ఉంటుంది అంటారు? వస్తే బొమ్మ దిమ్మ తిరగాల్సింది అంతేనా?